ఏదో నోటుకొచ్చింది చెప్పేటట్టుగా ఉండకూడదండి. నేను చాలా చాలా పెట్టగలుగుతాడు చెప్పిన దానికి బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ అనేది చాలా స్ట్రాంగ్ సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంటుంది. ఏదో లా ఆఫ్ అట్రాక్షన్ చేసేసుకోండి వచ్చేస్తే ఇలాగా కళ్ళబల్లి కబుర్లు చెప్పినట్టుగా ఉండదు. సైంటిఫిక్ అప్రోచ్ అనమాట. ఎప్పుడు కూడా నేను ఎన్నో రీసెర్చ్లు చేశాను. 1993 కన్ఫర్డ్ డాక్టరేట్ వచ్చినప్పుడు ఎసెన్షియల్ హైపర్టెన్షన్ రిలాక్సేషన్ రెస్పాన్స్ అని, ఇంకొక రీసెర్చ్ వర్క్ ఎఫెక్ట్ ఆఫ్ స్ట్రెస్ ఆన్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అని, ఇంకొక సంబంధించిన డాక్టరేట్ వర్క్. ఫర్ ఎగ్జాంపుల్ డాక్టరేట్ వర్క్ అంటే ఇంత బరువు ఉంటుంది. నేను చేసిన రీసెర్చ్ వర్క్లో ఇంకొక రీసెర్చ్ వర్క్ అది ఉమెన్ మెంటల్ హెల్త్కి ఎమోషనల్ ఇంటెలిజెన్స్కి సంబంధం. క్రాంతికారు ఎంత చూడండి, 2 కిలోలు బరువు ఉంటుంది రీసెర్చ్ వర్క్లు అంటే. అలాగే నా పేపర్స్ ఇంటర్నేషనల్ జర్నల్స్లో చాలా పబ్లిష్ అని నెంబర్ ఆఫ్ రీసెర్చ్ చేశాను. ఉమెన్ మెంటల్ హెల్త్కి ఎమోషనల్ ఇంటెలిజెన్స్కి లింక్ ఏంటి? ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటే ఎక్స్ట్రాడినరీగా మీలో అద్భుతాలు చేయగల శక్తి సామర్థ్యాలు ఉంటాయండి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ప్రధానమైన నువ్వు తెలుసుకోవడం, నువ్వు మలుచుకోవడం, ఎదురోళ్ళు తెలుసుకోవడం, ఎదురోళ్ళని మలుచుకోవడం, బాడీ లాంగ్వేజ్, వెర్బల్ లాంగ్వేజ్, కమ్యూనికేషను, హాయిగా ఆనందంగా సంతోషంగా ఉండగలగడం, బంధాలు అనుబంధాలు, రిలేషన్షిప్ మేనేజ్మెంటాలు, అడాప్టబిలిటీ, రెసిలియన్స్ స్కిల్స్. అంటే పడిపోవడం తప్పు కాదు, తిరిగి ఎంత త్వరగా లేచామన్నది అవసరం. బౌన్స్ బ్యాక్. పడిపోవడం తప్పు కాదు, తిరిగి ఎంత త్వరగా లేచేయమన్నది చాలా ప్రధానమైన అంశం. ఎంత త్వరగా లేవగలిగితే దాన్ని రెసిలియన్స్ స్కిల్స్ అంటారు, బౌన్స్ బ్యాక్ అంటారు. స్ప్రింగ్ నొక్కం మళ్ళీ తీస్తే స్ప్రింగ్ నార్మల్ అయిపోయింది, పడిపోయాం కింద లేస్తాం. రిలేషన్షిప్ మేనేజ్మెంట్, కమ్యూనికేషన్ స్కిల్స్, అడాప్టబిలిటీ, పరిస్థితులకు అనుగుణంగా నువ్వు అక్కడ నువ్వు మలుచుకోగలడం, అడ్జస్ట్ కాగలడం, అడాప్టబిలిటీ. సెల్ఫ్ మేనేజ్మెంట్లో యాంగర్ మేనేజ్మెంటు, రిలేషన్షిప్ మేనేజ్మెంట్లో ఎదురోళ్ళతో కలిపి రిలేషన్షిప్ మేనేజ్మెంటు, బాడీ లాంగ్వేజ్, మంచి స్మైల్, మంచి బంధాలు అనుబంధాలు, ఇంటర్పర్సనల్ రిలేషన్స్, నీ గొడవ నీదే కాకుండా ఎదురోళ్ళని ఎలా అర్థం చేసుకోలేదు. ఇట్ ఈస్ కాల్డ్ ఎంపతి అంటారు. సింపతి అంటే సానుపతి. ఎంపతి అంటే ఎదురోళ్ళ షూలో నీ కాలు పెట్టడం అని అర్థం. ఎదురోళ్ళ బాధని నీ బాధగా అర్థం చేసుకోవడం. సీ ద ప్రాబ్లం విత్ దెయిర్ ఐస్ అంటాం. ఎదురోళ్ళ కళ్ళు నుంచి ప్రాబ్లమ్ని చూడగలడం. నీ దృష్టితో చూస్తే ఒకటి ఉంది, ఇది 9 అన్నాం, ఎదురోళ్ళు చూస్తే 6 లాగా కనిపిస్తుంది. అటు నుంచి చూస్తే 6 లాగా కనపడుతుంది, ఇటు నుంచి చూస్తే 9 లాగా. నాది కరెక్ట్ అంటాడు, వాడు అది నాది కరెక్ట్ అంటాడు. ఎదురోడు దృష్టితో చూడడం అనేది ఎంపతి అంటాం. స్వానుభూతి అంటే సింపతి. సహానుభూతి అంటే ఎదురోళ్ళ బాధ నీ బాధలాగా, ఎదురోళ్ళ కష్టాన్ని నీ కష్టాలు, ఎదురోళ్ళు ఆలోచించిన విధానంగా నువ్వు ఆలోచించడం ఎంపతి అంటాం. వీళ్ళకి సహాయ గుణం ఉంటుందండి. ఆల్టిస్టిక్ పర్సనాలిటీ ఉంటుంది. ఈ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉన్నప్పుడు సమాజంలో త్వరగా నెగ్గగలుగుతారండి, కుటుంబంలో నెగ్గగలుగుతారండి, వ్యాపారంలో నెగ్గగలుగుతారు, ఆర్థిక స్థితిగతులు సమస్యలు వచ్చినా సరే నెగ్గగలుగుతారు. అండ్ ఆల్సో మెంటల్ హెల్త్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, ఆరోగ్యంగా ఉంటుంది, ఇల్నెస్ బదులు వెల్నెస్ ఉంటుంది అనేది ఈ నేను చేసిన ఈ 2 కిలోల బరువు ఉన్న రీసెర్చ్కి, డాక్టరల్ వర్క్కి కారణం. నాకు ఈ డాక్టరేట్ వర్క్లో నాకు వచ్చిన వాళ్ళు ఎక్స్టర్నల్స్ ఎవరో తెలుసా? ఒకటే సర్దార్ పటేల్ యూనివర్సిటీ నుంచి ఒక ప్రొఫెసరు, ఇంకొకరు చైనా నుంచి ప్రొఫెసర్ అండి. చచ్చాం. నా రీసెర్చ్ పేపర్ ఎక్కడికి వెళ్ళిందండి? చైనాకి వెళ్ళిందండి. అక్కడ ఎక్స్టర్నల్, ఇంకొక ఎక్స్టర్నల్ అనమాట. అంచేత ఏంటంటే రీసెర్చ్ చేయకుండా గుడ్డుగా చాలా అంత రాయి పుల్లింగ్ చేయండి, లేదనుకుంటే అదిగో మిల్లెట్ తినండి, లేదనుకుంటే ఇంకొకటి మానేసండి, లేదంటే ఇది తినండి, ఇది తింటే నీకు ఫుల్ ఆరోగ్యం, ఇది ఒక్కటి చేయి నీ పట్ట సకాన్ని కట్టే పద్ధతి, ఒక్కటి తినకు, నీకు నమ్మకం, నమస్తే దండం పెట్టి చెప్తున్నాను. యాదవ తంబనేళ్ళును వాళ్ళని నమస్కారం పెట్టి చెప్పడం ఏంటండి? సైన్స్గా చెప్పాలి. మీ కాళ్ళకు మొక్కుని చెప్తున్నాను. ఇది తంబనేళ్ళు, ఇవే బాగా చూస్తుంటారు మీరు అందరూ కూడా. ఇది ఒక్కటే పాటించండి, హార్ట్ అటాక్ రాదు. ఇది ఒక్కటే పాటించండి, క్యాన్సర్ రాదు. ఇవన్నీ అన్సైంటిఫిక్ అండి, ఒక్కటి పాటించే కాదండి. ప్రతిదానికి సైంటిఫిక్ రీజన్స్ ఉంటాయి, ఆ పద్ధతులు పాటించాలి. తంబనేళ్ళు చూసి మోసపోయి వీడియోలు చూడకండి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది
డేనియల్ గోల్మన్ బుక్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ బుక్ వచ్చేదాకా ఉండదు. పూర్వకాలం ఏంటంటే ఇంటెలిజెన్స్ ఉంటే, ఐక్యూ ఉంటే వాడు మేధావి, వాడు తెలివైనవాడు, వాడు జీనియస్, వాడు గొప్ప సక్సెస్ అవుతుందని అర్థం. సో ఐక్యూ లెవెల్ ఎక్కువ ఉన్నవాడు గొప్పగా చూసేవారు, ఐక్యూలు తక్కువ ఉంటే వీడు పైకి రాడన్నట్టుగా చూసేవారండి. తర్వాత రీసెర్చ్ జరిగిందండి. సుమారు 44,000 మంది మీద ఒక 40 దేశాలు లేదంటే రకరకాల ఖండాల్లో క్రాస్ కల్చరల్ విషయంలోని, క్రాస్ రీజియనల్ విషయంలోని, క్రాస్ కంట్రీ విషయంలోని రకరకాల చోట రీసెర్చ్లు చేసి ఐక్యూ తోటి సంబంధం లేకుండా కొన్ని గుణాలు ఉంటే ఆ వ్యక్తి మేధావి కంటే గొప్ప సక్సెస్ వస్తుంది, ఐక్యూ లెవెల్ ఉన్నవాడి కంటే గొప్ప సక్సెస్ అవుతుంది. దాని పేరు ఈక్యూ అని నామకరణం చేశారండి. 1980 నుంచి 90 వరకు అలా రీసెర్చ్ జరుగుతున్నది. 1992లో దీని మీద ఐక్యూతో కంటే గొప్పది ఈక్యూ అని చెప్పేసి ఒక వచ్చింది. తర్వాత 95లో ఒక బుక్ వచ్చింది. 95, 96, 97లో డేనియల్ గోల్మన్ ఆయన ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని బుక్ రాశాక వరల్డ్ అంతా ఫేమస్ అయిందని. ఈ స్కిల్స్ డెవలప్ చేసుకోండి. మీరు ఎప్పుడు కూడా నేను అర్థం చేసుకోవాలి, ఎదురులను అర్థం, నేను మలుచుకోవాలి, ఎదురులను మలుచుకోవాలి. సెల్ఫ్ మేనేజ్మెంట్లో యాంగర్ మేనేజ్మెంటు, టైం మేనేజ్మెంట్, స్ట్రెస్ మేనేజ్మెంట్ అన్నీ సెల్ఫ్ మేనేజ్మెంట్లోకి వస్తే అవి నేర్చుకోవాలి. ఎదురోళ్ళు మాట్లాడే దాన్ని అర్థం చేసుకోవాలి. నీ కళ్ళు చెబుతున్నాయి, నీ కళ్ళుని బట్టి, బాడీ లాంగ్వేజ్ని బట్టి, వెర్బల్ లాంగ్వేజ్ని బట్టి వాళ్ళు బాగా హౌ టు అండర్స్టాండ్ అదర్స్, హౌ టు అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్. ఎదురోళ్ళు అర్థం చేసుకోవడం రావాలి, నేను అర్థం చేసుకోవడం రావాలి. ఎంపతి అనే క్వాలిటీని డెవలప్ చేసుకోవాలి. రెసిలియన్స్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. హాస్యంగా ఉండడం చూసుకోవాలి. అడాప్టబిలిటీ, పరిస్థితులకు అనుగుణంగా, ఇవన్నీ క్వాలిటీస్ ఉన్నప్పుడు ఏంటంటే మెంటల్ హెల్త్ బాగుంటుందండి. నీ బిజినెస్లో ఐక్యూ ఉన్నవాడితో కంపేర్ చేస్తే ఈక్యూ ఉన్నవాడు ఎక్కువ ఉన్నవాడు సోషల్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, ఫ్యామిలీలో అర్థం చేసుకోవడం డెవలప్ అవుతాయి. ఇవన్నీ ఉంటే మెంటల్ హెల్త్ డెవలప్ అవుతుందండి. అంచేత రీసెర్చ్ అనేది చాలా ప్రధానమైందండి. నోటితో చెప్పింది కాదండి రీసెర్చ్ అంటే. ఇది ఒక్కటి తిను, నీ పని అయిపోతుంది, ఇది ఒక్కటి తిను 100 ఏళ్ళు పోతుంది, ఇది ఒక్కటి తిను, నీ పొట్ట తగ్గిపోతుంది, ఇది ఒక్కటి తిను, మాను, నీకు జీవితంలో ఇది ఉండదు, ఇది తింటే నీకు డయాబెటీస్ వస్తుంది, ఇది తింటే బీపీ వస్తుంది, అది మానే ఇది మానే అని కాదండి. ఇవన్నీ కూడా అంబక్కండి. ఆ చెప్పేవాళ్ళ క్వాలిఫికేషన్స్ లేదు. న్యూట్రిషన్ చెప్పేవాడికి న్యూట్రిషన్లో క్వాలిఫికేషన్ ఉండాలి కదా, మెడికల్ సైన్స్ చెప్పాడు మెడికల్ సైన్స్లో క్వాలిఫికేషన్ ఉండాలి కదా, సైకాలజీ చెప్పాడు సైకాలజీలో క్వాలిఫికేషన్ ఉండాలి కదా, షేర్స్లో ట్రేడింగ్ చెప్పినట్టు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్స్ అయి ఉండాలి కదా. ఎవడు పడితే వాడు చెప్తుంటే అవన్నీ టిప్స్ పాటించేసి పీకలోతు మునిగిపోతారు. ఆ మునిగిపోకుండా కాపాడేది కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనమాట. భార్యతో వెళ్ళకండి, భర్తతో వెళ్ళండి, పిల్లలతో వెళ్ళండి, కుటుంబంతో ఉండాలి, సమాజంతో ఉండాలి, నైబర్తో వెళ్ళకండి, పొరిగింటితో వెళ్ళకండి, స్ట్రేంజర్తో ఎలా ఉండాలి చెప్పేది కూడా ఎమోషనల్ ఇంటెలిజెన్సే. ముఖ్యంగా శ్రీకృష్ణుడు అన్నాడు, ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో అప్పుడు అక్కడ అలా ఉండగలిగినాడు శ్రీకృష్ణుడు. బెస్ట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్కి అర్థం. మీలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అర్థమైతే మీ మొక్కల్లో రంగు రుచి చిక్కదని ఉంటుందండి. నవ్వుతుంటారు, లవ్వుతుంటారు, ఆరోగ్యంగా ఉంటారు, ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. ఉమెన్ మెంటల్ హెల్త్ గురించి నేను రీసెర్చ్ చేశాను, కానీ అందరి మెంటల్ హెల్త్కి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ చాలా చాలా అవసరం. మళ్ళీ తిరిగి దళాలమా కలిపి డేనియల్ కలిపి ఒక బుక్ రాశారండి, డిస్ట్రక్టివ్ ఎమోషన్స్. డిస్ట్రక్టివ్ ఎమోషన్స్ ద్వేషం, పగ, కుట్ర, నెగిటివ్ థింకింగ్ అని కూడా నిన్ను నిలువున దహించి వేసే ఎమోషన్స్ అండి. ఆత్మీయత, ప్రేమ, అనురాగం, పరోపకారం, ప్రేమ, నవ్వు, లవ్వు ఇవన్నీ కూడా కన్స్ట్రక్టివ్ ఎమోషన్స్. కన్స్ట్రక్టివ్ ఎమోషన్స్ ఉంటే నువ్వు ఆనందంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు, నీ వయసు లాంగివిటీ పెరుగుతుంది, మెంటల్ హెల్త్ బాగుంటుంది, ఫిజికల్ హెల్త్ బాగుంటుంది, నీ మొక్కలో గ్లో కూడా ఉంటుంది. డిస్ట్రక్టివ్ ఎమోషన్స్ అంటే డిప్రెషన్ మొక్కలు, డిప్పు మొక్కలు ఉన్నట్టుగా రౌద్రంగా ఉన్నోడు మొక్కలు ఉంటుంది, కోపంగా ఉన్నోడు మొక్కలు ఉంటుంది, ద్వేషంతో ఉన్న మొక్కలు ఉంటుంది, హ్యూమిలిటీతో ఉన్న వాళ్ళ ఉంటుంది, ఎప్పుడు ద్వేషించేవాడు మొక్క ఎలా ఉంటుంది, ఎప్పుడు ఏడుపు గొట్టు మొక్కలతో ఉంటుంది, ఎప్పుడు మొక్కల్లో పగ కుట్రతోటి రాక్ ఫేస్ తోటి ఉంటుంది. మోహన్బాబు అంటాడు, నా మనసు విన్నా నా మాట కఠినం అంటాడు. మాట కూడా కఠినంగా ఉండకూడదండి. నీ మనసు వన్నే సంతోషం మోహన్బాబు గారు, మాట కూడా కఠినంగా ఉండకూడదు. మృదు భాష్యం అంటాడు చాణక్యుడు. అటువంటి భాష, భావం, వ్యక్తీకరణ, ప్రేమ, ఆత్మీయత, అనురాగం ఉంటే డిస్ట్రక్టివ్ ఎమోషన్స్ పై కన్స్ట్రక్టివ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ వల్ల ఇన్ని లాభాలు ఉన్నాయి. తర్వాత డేనియల్ గోల్మన్ ఇంకో బుక్ రాస్తారు, వర్కింగ్ విత్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్, అది లీడింగ్ విత్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని,
సక్సెస్ విత్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అని, సోషల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి ఇంకొక బుక్ రాశాడండి. కొంచెం బుక్ బల్కీగా ఉంటుంది అది కూడా. సమాజంలో నెగ్గుకు రావాలంటే మతాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, వ్యక్తులను ఎలా అర్థం చేసుకోవాలి, పొలిటీషియన్స్ ఎలా అర్థం చేసుకోవాలి, ఎదురువాళ్ళని ఎలా అర్థం చేసుకోవాలి, నువ్వు ఎలా మలుచుకోవాలి. సోషల్ ఇంటెలిజెన్స్. సోషల్ ఇంటెలిజెన్స్లో బాగా ఉన్న వాళ్ళు సక్సెస్ రేటు సూపర్గా ఉంటుంది. పబ్లిక్లో మంచి పొజిషన్ వచ్చేస్తాడు. ఇంకా వేరే వాళ్ళు ఇంకొకరు చేస్తుంది, దట్ ఈస్ ద స్పిరిచువల్ ఇంటెలిజెన్స్, అంటే స్పిరిచువల్ కోషంట్. వీరికి స్పిరిచువాలిటీ పట్ల ప్రేమ, ఆత్మీయత, అనురాగాలు ఏ లెవెల్లో ఉందో తెలితే ఆ లెవెల్లో వాడు సంతోషంగా, ఆనందంగా, సంతోషంగా ఉంటాడు. సంతోషం సగం బలం, సంతోషం సంపూర్ణ బలం అనేది ఈ థీరీస్ అన్నిటితో మనకు అర్థమవుతుంది. రీసెర్చ్ నేనే చేశాను, చాలామంది చేశారు. రీసెర్చ్ చేసిన పాయింట్లని నమ్మండి. ఎవడబడితే వాడు యూట్యూబ్లో చెప్పే వాటిని, ఫేస్బుక్లో పెట్టి వాటిని, ఇన్స్టాగ్రామ్ రీల్లో పెట్టే వాళ్ళకి, వాట్సాప్లో స్టేటస్ చేసే వాళ్ళకి నమ్మకండి. వాడికి అథాంటికేటెడ్గా బ్యాక్గ్రౌండ్ ఉండాలి, క్వాలిఫికేషన్స్ ఉండాలి, సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉండాలి. మీరందరూ కూడా మంచి డిస్క్రిమినేషన్ పవర్ కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. వివేకవంతులు కావాలని కోరుకుంటున్నాను, సంపన్నవంతులు కావాలనుకుంటున్నాను, సంస్కారవంతులు కావాలను, ఆరోగ్యవంతులు కావాలనుకుంటున్నాను. ఆనందం, సంతోషంతో ఎల్ల వేళలా మీరు తలతూగాలని కోరుకుంటున్నాను. ఇది నచ్చితే లైక్ చేయండి, లైక్ చేసిందని కామెంట్ బాక్స్లో పెట్టండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సోషల్ మీడియాలో పెట్టండి, మీ వాట్సాప్ గ్రూప్లో కూడా పెట్టండి. ముందులే మంచి కాలం ముందుగా మీ డాక్టర్ కాంత్ గారు. నమస్తే.